స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా 2 సెషన్స్ లో లాభాల్లో కదలాడినటువంటి సూచీలు నేటి ట్రేడింగ్ లో నష్టాల్లోకి జారుకున్నాయి. యుద్ధం ముగింపుపై అనిశ్చితులు, ముడి చమురు ధర మరోసారి $100 మార్కు దాటడం మదుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. నిఫ్టీ సూచీలో ఓఎన్జీసీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉండగా శ్రీరామ్ ఫైనాన్స్, టీఎంపీవీ, అలాగే బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎటర్నల్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.24 పైసలకు పడిపోయింది. యుద్ధం ముగింపుపై అనిశ్చితితో ఇంధన సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రధానంగా చమురు దిగుమతులపై ఆధారపడినటువంటి దేశాలపై ఈ పరిస్థితులు ఒత్తిడి పెంచుతున్నాయి. ఇవి రూపాయిని మరింత కుంగదీస్తున్నాయి.